మెగా డిఎస్సీపై జగన్ వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తూ సమాజంలో గందరగోళం తలెత్తేలా చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం ఏర్పాటు చేసిన డిఎస్సీపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవితో కలిసి ఆయన పాల్గొన్నారు. 2025 మెగా డిఎస్సీలో ఉద్యోగం సాధించి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొన్నారంటూ చేస్తున్న విమర్శలను ముక్తకంఠంతో ఖండించారు. ఎంతో సమర్థవంతంగా, శక్తివంతంగా, పారదర్శకంగా జరిగినటువంటి డిఎస్సి పరీక్షా విధానాన్ని తప్పుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి సర్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క సమస్యల గురించి స్పందించాల్సింది పోయి పక్కదావలను ఎత్తుకుంటా ఉంది వారి ఎగ్జిస్టెన్స్ కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అంటారు, ఎక్కడ మెరిట్ లిస్ట్ లేదు, ఎక్కడ ర్యాంకులు లేవని చెప్పి ఒక పక్క చెబుతూనే మరో పక్క ఒకసారి ఆ మెరిట్ లిస్ట్ ఇయ్యమ్మా, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది ఒకసారి చూడమ్మా అంటున్నాడు. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు కూడా అర్థం కాలేదనే విషయం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. టీజీటీ 58 వచ్చిందండి, స్కూల్ అసిస్టెంట్ 85 వచ్చింది. నేను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో స్కూల్ అసిస్టెంట్ మెన్షన్ చేశాను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లైవ్ గా ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నాకు దాని అప్లికేషన్ నాకు కనపడింది. ఫైనల్ కి రిలీజ్ చేశారు. అప్పుడు మొత్తం చెక్ చేసుకున్నాం. నేను ఏదైతే మొత్తం కౌంట్ చేసుకుని నా టెట్ లో పర్సంటేజ్ 20% అయితే వెయిటేజ్ ఉంటుందో 20 మార్క్స్ ఇది 80 మార్క్స్ కౌంట్ చేసుకున్నా నాకు ఏదైతే వచ్చిందో అదే నాకు స్కోర్ కార్డ్ లో వచ్చింది. ఇంత ట్రాన్స్పరెంట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగిన తర్వాత డబ్బులు ఇచ్చి పోస్ట్ కొనుక్కున్నారు అనే దానికి అసలు అవకాశం ఎక్కడుంది? 15 లక్షలు 20 లక్షలు లేదా 30 లక్షలు పెట్టి ఉద్యోగం కొనుక్కునే స్తోమతే ఉంటే కూటమి ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? కృష్ణా డిస్ట్రిక్ట్ లో సోషల్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నా 131 పోస్టులు ఉన్నాయి. మరి ఆ నోటిఫికేషన్ లో ఒక్క పోస్ట్ లేదు, ఈ నోటిఫికేషన్ లో 131 పోస్టులు ఉన్నాయి. సమాధానం వారికే వదిలేస్తున్నాను. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందంటే సాధించింది కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చేసింది మాకు. నిజాయితీగా నేను సంపాదించుకున్న ఉద్యోగాన్ని నా దగ్గర నుంచి లాక్కుంటే నేను ఊరుకోను. నాతో పాటు రిక్రూట్ అయిన ఈ 16,349 మంది కూడా ఊరుకోరు అని అనుకుంటున్నాను.